న్యాయాధిపతులు 18వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుని యవనస్తుల కూడుకును ముగించుకున్నాం. అప్పుడు జొర్యాలోను ఎష్తాయోల్లోను ఉన్న దానియులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడి నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. ఇక్కడ మొట్టమొదటిగా మీకా ఇంట్లో ఉంటున్న పై వచనాల్లో ఆ లేవీయుడు అయిన యాజకుడి దగ్గరికి వెళ్ళారు. సో వారిని అడిగారు, మేము ఇక్కడ ఉండటానికి ఆ స్థలాన్ని పట్టుకోవచ్చునని అడిగినప్పుడు మీరు వెళ్ళండి, శీఘ్రంగా ఇది దొరుకుతుందని చెప్పారు. తర్వాత 600 మంది యుద్ధాయుధాలని పట్టుకుని వారు ఆ స్వాస్థ్యాన్ని సంపాదించడానికి కిర్యత్యారీములో దిగారు. యుద్ధాయుధములు కట్టుకొని అక్కడి నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానియుల దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట ఉన్నది. అక్కడ నుండి వారు ఎఫ్రామీయుల మన్య దేశంలోకి పోయి మీకా ఇంటికి వచ్చారు. మీకా ఇంటికి ఎందుకు వచ్చారు? కొత్త విగ్రహాల రైట్. మీకా ఇంటికి ఎందుకు వచ్చారంటే ఆ యాజకుడిని వీరు యాజకుడిగా చేసుకోవాలి. ఇశ్రాయేలు నమ్మకం ఏంటంటే యాజకుడు వారితో ఉన్నప్పుడు దేవుడు తన ద్వారా వెళ్ళవలసిన మార్గాన్ని చూపిస్తాడని వారి నమ్మకం. యాజకుడు ఉండడం ద్వారా దేవుడు తోడుగా ఉంటాడని, వాడికి విజయాలు ఇస్తాడని నమ్మకం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే తోడుగా ఉంటాడు కదండి. ఆదాములకి దేవుడు ఏం చెప్పాడు? ఆ చెట్టు పండు తినదు, మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని తినవద్దు, దాన్ని తినమని నిశ్చయముగా ఇక్కడ పోనేవద్దు కదా. నీ సావు మళ్ళీ నా సావుకి కారణం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు పాపం చేసి చచ్చిపోయారు కదా. ఆదామవులు చావులకు లోనయ్యారు. వారిలో పుట్టిన మనమంతా చావునికి లోనయ్యాం. అయితే దేవుడు మళ్ళీ కరుణించి యేసుక్రీస్తు ప్రభువుని పంపించి తానే ఆదామవులు చేసిన పాపాన్ని, మన పాపాన్ని అంతటినీ కూడా సిలువలో మరణ శిక్ష భరించి రక్తము కార్చి మరణాన్ని జయించాడు. అయితే మరణాన్ని జయించడం అంటే అర్థం ఏంటంటే ఆదామవులు మరణాన్ని తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి ఏం చేశాడు? పునరుద్ధాన్ని, చచ్చిపోయిన వారిని తిరిగి బతికిస్తున్నాడు. దేని కొరకు? నిత్య జీవం కొరకు. ఓకేనా? వాళ్ళు మొదటి నుంచి చెప్పింది చేస్తున్నారా? అవ్వకి ఎందుకు తోడుగా లేడు? చెప్పింది చేయలేదు. దేవుడు ఒకేసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, అవసరమైతే 3 సార్లు చెప్తాడు. 3వసారి కూడా వినకపోతే ఏమవుతాడు? వదిలేస్తాడు. సరే, దేవుడు ప్రేమ గలవాడు కనుక ఆదామవ్వలు చెప్పినా సరే పాపం చేసినప్పటికీ ఆదాములో మనల్ని అందరినీ పాపులుగా కన్నాడు కనుక తిరిగి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, దేవునితో సమాధానపరచుకోవటానికి, తిరిగి మనల్ని నిత్య జీవంలోనికి దాటించటానికి యేసుక్రీస్తు ప్రభు రావాల్సి వచ్చింది కదా. యేసు ప్రభు చావుకి కారణం ఎవరు? అవి చెప్పు. అవ్వ, తర్వాత ఇంకెవరు? ఆదాము అవ్వల్లో పుట్టిన మన తల్లిదండ్రులు ఎవరండి? పాపులు. కాపులు కాదు, ఎవరు? కాపులు అనుకుంటారు. కాపులు కాదు. అందరు ఎవరండి? కాపులు కాదు, రెడ్డి కాదు, రాజు కాదు, ఇంకోటి కాదు. అందరు ఎవరు? మన కులం ఏది? పాపకులం. ఓకే. కాబట్టి పాపకులమైన మనల్ని, పాపకులస్తులమైన మనల్ని యాజకులలోనికి తీసుకొచ్చాడు. యాజకులంలోనికి తీసుకొచ్చాడు. ఎవరు? ఓకే అండి. సరే, వారు ఏంటంటే ఆ దినాల్లో రాజు లేడు కనుక ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు?
నడుస్తుంది. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు మనకి రక్షకుడిగా, ప్రభువుగా, దేవుడిగా లేనప్పుడు మనం కూడా మన ఇష్టానుసారం తిరిగాం కదా. ఎటు పడితే అటు తిరుగుతూ వచ్చాం. మన పితరులు దారి తప్పి ఎటు తిప్పితే అటు తిరుగుతూ వచ్చాం. వాళ్ళు ఏది చేస్తే అది చేస్తూ వచ్చాం. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా పొరపాట్లు చేస్తూ వచ్చాం. దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళని నమ్మాం. మనుషులే ఆజ్ఞలు, దేవోపదేశములని వాటిని నమ్మాం. ఇదంతా బుద్ధిహీనత. ఎందుకు జరిగింది? నిజదేవుడు మనకు లేడు, నడిపించే నాయకుడు మనకి లేడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే సర్వలోక మానవాళి పాప పరిహారం కొరకు అర్పించుకుని తిరిగి లేచాడు, యూదుడని లేడు, గ్రీసు దేశస్థుడని లేడు, లేక అన్ని జనులని లేరు, అందరినీ కేవలం యేసుక్రీస్తు ప్రభుకి మరణ పునరుద్ధానాలైన విశ్వాసం ద్వారా క్రీస్తుని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించడం ద్వారా, మన పాపాలు ఒప్పుకుంటు ద్వారా క్షమించి మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. రక్షించి ఇప్పుడు ఏం చేశాడంటే తన ఆత్మని మనలోకి పంపించాడు. మనలో ఎవరు ఉంటున్నారు? అందుకనే నేను మీలో ఉంటాను, మీతో కూడా ఉంటాను. అదే దేవుని సన్నిధి మనతో ఉంటుంది, దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. ఎవరైతే శరీరం చేత నడిపింపబడతారో దెయ్యము పిల్లలు. ఎవరు దేవుని పిల్లలు? ఆత్మ చేత నడిపింపబడతారు. చూడండి, రోమేలుకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 రోమేలుకి రాసిన పత్రిక 8:14. ఎవరైనా చదవండి త్వరగా. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. అంటే మెచ్యూర్డ్ కదండి. ఎవరైతే శరీరానుసారంగా నడుచుకుంటారు, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు, కానీ ఎలా నడుచుకుంటారు? శరీరానుసారంగా. శరీర విషయాల మీద మనసు పెడతారు, శరీర విషయాలకి మొదటి స్థానం ఇస్తారు. వారి సొంత బుద్ధిని బట్టి ఆ దినాల్లో రాజు లేక ఇశ్రాయేల్ ఎలా నడుచుకుంటున్నారో అలాగే నడుచుకుంటారు. అలా నడుచుకోకూడదు. ఇప్పుడు మనల్ని సాతాన్ అధికారం నుండి, పాప శాపాల నుంచి విడిపించి తన అధికారంలో తెచ్చుకున్నాడు కాబట్టి ఎవరి ఆధీనంలో ఉండాలి మనం? అయితే ఉంటున్నామా లేదా ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడు కూడా మన శరీర ఇష్ట ప్రకారమే మనం జీవిస్తున్నప్పుడు నేను క్రీస్తు అధికారంలో ఉన్నాను ఎట్లా చెప్తాం? వీళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? స్వాస్థ్యాన్ని దేవుడిచ్చాడు, స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. ఎవరు? గాదేయులు కదా వీళ్ళు. దానియేలు. ఓకే, దానియే గోత్రానికి కూడా స్వాస్థ్యం ఇచ్చారు. కానీ వాళ్ళు దాన్ని వదిలేసి ఏం చేస్తున్నారు? వేరే స్వాస్థ్యం, వేరే స్థలం సంపాదించుకోవాలి. ఈ ప్రాసెస్లో వీళ్ళకి ఎవరు కావాలి? ఇప్పుడు యాజకుడు. ఆ యాజకుడు ఎవరి దగ్గర ఉన్నాడు? మీకా ఇంట్లో. మీకా ఏమైపోయాడు? బాగా చెప్పాను, థ్యాంక్ యూ. విగ్రహారాధికుడు అయిపోయాడు. అర్థం వచ్చి రెగ్యులర్గా వినాలి. ఎప్పుడైనా వీలు కానప్పుడు, రానప్పుడు పంపించే మెసేజ్లు వింటే బైబిల్లో ఉన్న సంగతులు అర్థం. మీరు చదువుకుంటే మీకు అర్థమవుతాయా? మరి చదవరు, వినకపోతే ఎలా ఉంటారు? స్వామి పరీక్ష పెట్టినప్పుడు ఏం పాస్ అవుతాం? యేసు ప్రభు వచ్చే దినాల్లో ఉంటున్నాం, సడన్గా వచ్చేసాడు అనుకోండి, ఏమవుతాం కదండి. శరీరం చేత నడిపించుకుంటే బుద్ధి లేని కన్నికలు. పరిశుద్ధ దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారు దేవుని కుమారు. పిల్లలు వేరు, కుమారు. నమ్మిన వెంటనే పిల్లలు అయ్యాం. పిల్లలంటే మెచ్యూరిటీ ఉండదు. కుమారులు అంటే పని చేసేవారు, ఆత్మీయ పరిపక్వతలోనికి, మెచ్యూరిటీలోకి వస్తున్నారు. వారు బలవంతులు, వారు కార్యాలు చేయగలుగుతారు. ఓకే, ఆత్మ సంబంధమైన క్రియ. అయితే వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారు? మీకా ఇంటికి వెళ్ళారు. కాబట్టి వారు మీకా ఇంటికి వచ్చారు. కాబట్టి
లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహము ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలనో దాని యోచన చేయడనగా వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి. దానియులైన ఆ 600 మంది యుద్ధాయుధములను పట్టుకొని గవిని వాగిట నిలుచుండగా ఆ దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొండ్రి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకున్న ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాగిట నిలుచుండు. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారిని అడుగగా, ఇక్కడ ఏమైందండి? 5 ముందు వేగు చూడటానికి వెళ్ళారు కదా. కాబట్టి ఆ 5 ఎవరి దగ్గరికి వెళ్ళారు? మీకా ఇంటికి వెళ్ళారు. అక్కడికి వీళ్ళు 600 మంది కూడా వెళ్ళారు. ఓకేనా? ఇప్పుడు ఈ 5 ఎవరికి సంబంధించిన వాళ్ళు? దానియేలు 600 మందికి సంబంధించిన. వీళ్ళకి 5 ఏం చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీకా ఇంట్లో గృహదేవతలు ఉన్నాయి, పోత విగ్రహాలు ఉన్నాయి, యాజకుడు ఉన్నాడు, లేవీయుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ లేవీయుడు ఏం చేశాడంటే, లేవీయుడు ఉన్న మీకా ఇంటికి వచ్చి ఆయన ఏం చేశారండి? ఎందుకు మనకు కావాలి కాబట్టి మనం అన్నా బాగున్నావా? అవసరం లేదనుకో, అవసరం ఉందనుకో, అక్క బాగున్నావు అంటే అది సైకాలజీ అన్నమాట. కాబట్టి అట్లా ఉంటారు కొంతమంది. స్వలాభాన్ని ఆశించేవారు ఏం చేస్తారంటే, అన్న బాగున్నావు, మన వల్ల ఉపయోగం లేదనుకో, ఏదో పట్టించుకోవాలి. అర్థమైందా? అలాగే ఉంటారు. మనం ఎలా ఉన్నాం? వాళ్ళలాగా ఉన్నాము. కుశల ప్రశ్నలు అడిగేవారుగా ఉన్నాము. దేవుడు చెప్పకుండా ఇష్టానుసారంగా తిరిగేవారుగా ఉన్నాము కదా. గృహదేవతల వైపు వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాము కదండి. మనంతటి మనమే యాజకుడిని స్థాపించుకునేలాగా ఉన్నాము. అందుకనే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారంతా మనం ఎవరమండి? యాజకులు. ఆ యాజకుడితో దేవుడు మాట్లాడతాడని, సహాయం చేస్తాడని, తోడుగా ఉంటాడని అని ఎలా నమ్మారో, ఈనాడు నిజమైన యాజకులు, యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన సరైన వాక్యక్రమంలో ఉన్న మనమే నిజమైన యాజకులు. ఆరాధన చేసేవారు, ప్రార్థన చేసేవారు, దేవుని మందిరానికి క్రమంగా వచ్చేవారు, దేవుని వాక్యాన్ని ఇక్కడ చెప్పినప్పుడు సరిగా నేర్చుకునేవారు. వాక్యాన్ని చదవమనుందా వినమనుందా? 2 ఉంది. బాగా చెప్తారు. చదవమనుందా వినమనుందా? మీరు చదివారా? రోజు చదువుతున్నారా? రోజు వింటున్నారా? మా వంతు మేము సంఘం ద్వారా మీకు కనీసం 1 నిమిషం 2 చిన్న మెసేజ్లు కూడా పంపిస్తాం. మీటింగ్ ఉన్నప్పుడల్లా పెద్ద మెసేజ్ కూడా. ఇప్పుడు టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ దేని కొరకు ఉపయోగించుకుంటున్నాం? శరీర విషయాల కొరకు, మనం ఆనందం కొరకు, దాని కొరకు వినియోగించుకోవాలి. అది దేని కొరకు వినియోగించుకోవాలి? మీ ప్రొఫెషన్ కొరకు వినియోగించుకోండి కొంత సమయం. తర్వాత ఆత్మీయ విషయాలు కూడా కొన్ని దాంట్లో ఏం చేయాలి? చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరేదో చెప్తున్నారో అవి పాటించుకోండి కదా. మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఇంట్లో మీరు భోజనం మీ ఇంట్లో తింటారా, మా ఇంట్లో తింటారా? నేను మీ ఇంటికి వస్తే తింటే రోజు భోజనం పెడతాను, మీ ఇంట్లో తినవయ్యా అంటారు. అట్లా మీరు కూడా ఈ మందిరంలో ఉన్నప్పుడు ఎవరి భోజనం తినాలి? ఇది మీ ఇల్లు, మీ ఇంట్లో భోజనం. ఇది వదిలేసి నేను అక్కడ తింటా, ఇక్కడ తింటా అంటే ఏం తింటా? ఒక క్రమం, ఒక వరుస, ఒక పద్ధతి అనేది
తెలియదు అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా? వరుసగా ఇది ధ్యానించినప్పుడు యవనస్తులే అందరూ కూడా ఏం చేస్తున్నారండి? ఎవరిష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ మేక ఇంటికి వెళ్ళి కుశల ప్రశ్నలు ఎందుకని సరి చెప్పి కుశల ప్రశ్న ఆయన ఎత్తుకుపోదామని. ఎవరిని? ఎవరు డబ్బులు సంపాదించుకున్నారు? మీకా దగ్గర ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఓకేనా? ఇప్పుడు కిడ్నాప్ చేసినా ఎత్తుకుపోయినా మంచి ఇట్లా దేవుని ఆశీర్వాదాలు దొంగిలించలేము. దేవుని సన్నిధి బలవంతంగా రాదు. ఎట్లా వస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి వాక్యానుసారంగా క్రీస్తుని వెంబడించడం ద్వారానే వస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వెంటనే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందాం. ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ దేవుని సేవ దైవ చిత్తానుసారంగా చేయాలి. యవన ప్రాయం నుంచే మీకేమి ఇచ్చాడంటే తలాంతులు, వరాలు ఇచ్చాడు. ఇవి సంఘక్షేమం. మందిరానికి వచ్చి పాటలు పాడాలి, తర్వాత వాయిద్యాలు వాయించాలి. ఇవంతా ఎవరు చేయాలి? యవన ప్రాయం నుంచి చేయాలి. ఎవరైనా చనిపోయినా ఏదైనా ఆ ఫ్యూనరల్ చేయాలంటే కూడా ఎవరు అవసరం? అననీయ సత్వరాన్ని ఎవరు తీసుకెళ్ళి పూడ్చిపెట్టారు? తెలుసా మీకు? యవనస్తు తెలుసా? తెలీదా? చదవండి మరి. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవమ్మా. చదవండి ఎవరైనా త్వరగా. అననీయ ఈ మాటలు వినుచున్నాయి. పడి ప్రాణం విడువగా కలిగాను. పడుచువారంటే ఎవరండి? పడుచువారంటే ఎవరు? యవనస్తులు కదా. పడుచువారంటే ఎవరు? యవనస్తులు. నువ్వు పడుచా ముసలా? మీరంతా పడుచోళ్ళ ముసలాళ్ళ? మరి రెడీగా ఉండాలి. మనకెందుకు? అందరూ ముసలాళ్ళే చేయవలసి వస్తుంది. అదే అలా తప్పించుకోకూడదు. ఓకే అండి. అందుకనే దైవాత్మ చేత నడిపించాలి. వాక్యానుసారిగా నేర్చుకోవాలి. వాక్యానుసారంగా మనం వాక్యాన్ని ఎరిగినప్పుడే పరిశుద్ధాత్మ నడిపిస్తారు. దావీదు ఉన్నాడు అనుకోండి, వాక్యం తెలియక దేవుని యొక్క అభిషేకం అతనికి ఉన్నప్పటికీ కూడా అతను దేవుని సేవ సరిగ్గా చేయలేకపోయాడు. మందసాన్ని తీసుకురావాలనే ఆశ ఉంది. ఎలా తీసుకొచ్చాడు? తన సొంత తలంపులను తీసుకొచ్చాడు. ఎడ్ల బండి మీద ఆవుల బండి ఏదో బండి కట్టి ఆ బండి మీద తీసుకొచ్చారు. ఎవరు తీసుకురావాలి? దాన్ని లేవీయులు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? వారి సైతం భుజాల మీద మోసుకొని రావాలి. ఎట్లా తీసుకొచ్చారు? ఫిలిస్తీయులు ఎట్లా తీసుకెళ్లారో బండి మీద అట్లే తీసుకొచ్చారు వాడికి. కాబట్టి వెంటనే ఉద్యమన్నానికి కారకుడయ్యాడు. అప్పుడు కళ్ళు తెరిచి అప్పుడు వాక్యం చదువుకుని, వాక్యంలో మళ్ళీ ఊరికే స్వరంతో మాట్లాడు. వాక్యం రివీల్డ్ ఆల్రెడీ ఇచ్చాడు. అది చదువుకొని బాధ్యత. దేవుడు చెప్పొచ్చు కదా, దేవుడు మాట్లాడవచ్చు కదా, ఆయన స్వరాన్ని వినిపించవచ్చు కదా, అక్కడికి వెళ్ళొద్దని చెప్పడు. ఆల్రెడీ ఇది ఇచ్చాడా లేదా? అందుకనే బైబిల్ ఇస్ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. మన బాధ్యత ఏంటంటే దీన్ని చదువుకుని దీంట్లో ఉన్న ఆర్డర్ క్రమాన్ని అంతటిని నీ వ్యక్తిగత స్పిరిచువల్ లైఫే కానీ, సంఘ స్పిరిచువల్ లైఫే కానీ, సేవా స్పిరిచువల్ లైఫే కానీ, ఆత్మ సంబంధమైన అన్నీ కూడా ఎరగాలి. ఇదంతా సంఘం మీకు నేర్పించే బాధ్యత సంఘాన్ని. అర్థమైందండి? కాబట్టి నేర్పే దగ్గర నేర్చుకోరు, నేర్పని దగ్గర మాత్రం ఊరికే వెళ్తారు. ఏం లాభం? ఉద్యోగం చేశాడు, ఆయనకి తెలియదు. దాంతో చేయబెట్టి ఏం చేశాడు? సచ్చాడు. పట్టుకోబోయాడు, సచ్చాడు. అర్థమైందా? మనం మందిరానికి వెళ్ళేది యేసుప్రభుని నమ్ముకునేదే దీనికి సావటానికి కాదు, నిత్య జీవము
జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యవనస్తుడైన ఈ యాజకుడిని లేవీయుడిని ఏం చేశారండి వాళ్ళు? మంచి మాటలు చెప్పి కృషులు ఇచ్చి, ఒక్కడి దగ్గర ఏముంటావు, ఆయన 1000 రూపాయలు ఇస్తాడు నీకు, మా అందరితో ఉండు, మేము చూడు ఎంత ఇస్తాము నీకు కదా. మీరు కూడా కంపెనీలో పనిచేస్తారు కదా, 50,000 ఇస్తున్నాడు, ఇంకా సడన్గా ఎవరైనా వచ్చి 1,00,000 ఇస్తామంటే వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వాడు మోసం చేస్తాడు, నీ పని సరిగా లేదు, నీకు 40 ఇస్తామంట. అప్పుడు ఎట్లా ఉంటుంది నీ పరిస్థితి? 50 ఇచ్చే దగ్గర 1,00,000 ఇస్తామని చెప్పి తీసుకెళ్ళాడు, అక్కడికి వెళ్ళి 40 ఇచ్చాడు. ఏం చేస్తావు? ఇది పోయింది, అది పోయింది, అక్కడ ఉండలే, ఇక్కడ ఉండలే. సో అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈయన ఏం డెసిషన్ తీసుకున్నాడు? చూడండి 18వ వచనం చదవండి. హృదయం సంతోషించి ఆ ఎఫోదును గృహదేవతలు చెక్కబడిన ప్రతిమలను పట్టుకొని ఆ జనం మధ్య చేరారు. చూసారా ఆయన ఏం చేశాడు? గృహదేవతల్ని, ఈ గృహదేవతలను వదిలేశాడు యాజకుడు. మరి ఆయన ద్వారా దేవుడు ఎట్లా మాట్లాడతాడు చెప్పండి? గృహదేవతలను పట్టుకుని ఏం చేశాడు? పట్టుకుని బయలుదేరాడు. తర్వాత యాజకుడు యుద్ధాయుధములు పట్టుకున్న 600 మంది మనుషులతో కూడా రవిని ఎదుట వాటితో నిలిచి ఉండేను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఎఫోదును, గృహదేవతలను, పూత విగ్రహములను పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారిని అడుగుగా, వారు నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. ఒకరి ఇంటి వారికి యాజకుడు ఉండటం నీకు మంచిదా? ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవై ఉండటం మంచిదా అని అడిగింది. చూసారా, వీళ్ళు బలవంతంగా వెళ్ళి 600 మంది ఆ గృహ దేవతలను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు రఫ్గా బలవంతంగా చేస్తున్నారని, మీరు ఎందుకు వచ్చారు, మీరు చేసే పని ఏంటి అని క్వశ్చన్ చేసినప్పుడు నోరు మూసుకొని మాట్లాడు. పక్కనకి యాజకుడిగా ఉండేదాని బదులు మాకు తండ్రిగా ఉంది. అంటే తండ్రి అంటే ఆలోచనకర్తగా, దేవుడికి నేను ఆలోచన చెప్పేవాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? సాతానుడు కూడా ఏం చేస్తాడు మనల్ని? ఎప్పుడైతే మనం స్పిరిచువల్గా వీక్ అవుతామో, వాక్యం మన హృదయంలో ఉండదు, దేవుని భయం ఉండదు, సాతానుడు వచ్చి ఏం చేస్తాడు? నోరు మూసుకున్నాను వాడు, నోరు మూసుకొని మంచిదేనా అది? మంచిదేనా? ఎన్నిసార్లు మనం వాడు చెప్పినట్టు నోరు మూసుకుంటున్నాం? ఆరాధన చేయం, ప్రార్థన చేయం, వాక్యం వేను, అట్లా చేయాలి. కాబట్టి మనం జాగ్రత్త. తర్వాత వచ్చిన చదువు. యాజకుడు సంతోషించి, అబ్బా ఏమైందండి, నాకు ప్రమోషన్ వచ్చింది. ఎవరికి? యాజకుడికి ఏమొచ్చింది? ఒక్క ఇంట్లో వాళ్ళు చెప్పారు మొత్తం తీసుకొచ్చాడు. చేరాను, మొత్తం తీసుకొచ్చి ఎవరి మధ్యన చేరాడండి? దావీదు కాదు, దానియేలు పక్షంగా చేరాడు. సో కాబట్టి మనం శరీరానుసారాలను వెంబడించకూడదు. సో సాతాను సంబంధమైన భక్తి మనం కలిగి ఉండకూడదు. దేవుడు చెప్పిన విధానంలో యాజకుడు పనిచేయాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకవేళ మందసాన్ని యాజకులు ముట్టుకున్నా చచ్చిపోతారని ఉంది. వారు సైతం ముట్టుకుంటే ఏమవుతారు? యాజకులు సైతం దాని భుజాల మీద మోసుకుంటారు. ఈ విధానాన్ని మోషే యాజకులకి, అహరోను తన కుమారులందరికీ చెప్తూనే వచ్చారు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చారో కాతీయులకి, వారందరికీ కూడా చెప్తూ వచ్చారు. మనం కూడా అనేక సార్లు యాజకుడి వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి సాతాను సంబంధమైన క్రియల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, శరీర సంబంధంగా వెళ్ళిపోతూ ఉంటాం. సో అలా లేకుండా సో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇంకా పెద్ద సాతాను గుంపులో చేర్చుకున్నారు. అర్థమైందండి? మన హృదయం ఖాళీ ఉంటే ఏమవుతుందంటే
ఇంకా మరి 7 దెయ్యాలు తీసుకునే వస్తాడు. మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ చెడ్డదని ఉంటుంది. అందుకని హృదయంలో ఎప్పుడు కూడా వాక్యాన్ని ఉంచుకోవాలి, దేవుని భయం కలిగి ఉండాలి, దైవ చిత్తం చేయటానికి, దేవుని క్రియలు చేయటానికి ఇష్టపడాలి. ప్రార్థన చేసుకుందాం.